నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఉప్పల్ బగాయత్ లో ఈ నెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగుతోంది ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల మతాలకు అతీతంగా కేసీఆర్ చేయూత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోంది సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా ఇక డీటెయిల్స్ చూసి హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లో ఈ నెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు భవన నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు మారేడుపల్లిలోని తన నివాసంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని అన్నారు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందులు నిర్వహిస్తామని అన్నారు ఈ నెల 13వ తేదీన నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ జరుగుతుందని అన్నారు కలిసి చేసుకున్నా పర్లేదు సనత్నాలు అయితే అంతా కలిపి లాస్ట్ టైం ఎట్లయితే వెల్ఫేర్ సెంటర్లో చేసారో అట్లా వేసుకుంటాం మన పోయి కూడా జయరాజ్ గారు మీకు యాజ్ యూజువల్గా మీకు లాస్ట్ టైం ఏదో అడిగారు అది ఓకేనా మళ్ళీ ఇంకెక్కడన్నా అంటే కొంత పరిసరాలు పెట్టు కూడా అందరినీ చూడండి చిన్న చిన్న చర్చస్ ఉంటే వాళ్ళని కూడా మాట్లాడి చూడండి ఇది అయిపోయింది రామ్ గోపాల్ రెడ్డి ఇద్దరు లేదు కొద్దిగా వాళ్ళకి ఇవ్వండి మీకేంటంటే ఈసారి టైం కూడా ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా తక్కువ పడ్డది అనేది లేకుండా మీరు కూడా జాగ్రత్త తీసుకుంటారు రామ్ గోపాల్ రెడ్డి పెద్దలు లేదు మీద కొన్ని చేసుకుంటారు అమీర్పేట మీరు కోఆర్డినేట్ చేసుకోండి బేగంపేట ఒకటే కదా ఎస్పీజీ అంటే కలిపి కదా మీకు ఎస్పీజీలో హ్యాండ్ ఓవర్ చేస్తాము మీరు అట్లా ప్లాన్ చేస్తాం అయితే మేకేంటంటే మేము ఢిల్లీకి వెళ్తున్నాం అది బెస్ట్ ఎక్కడ అనుకొని ఎస్పీజీ లేకపోతే ఇక్కడ ఎస్పీ దగ్గర ఎక్కడ లేదు అమీర్పేట అక్కడ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు హ్యాండ్ రెండో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ప్రతి చర్చ్లో రిజిస్టర్ ఉంటుంది ఎవ్రీ చర్చ్లో రిజిస్టర్ ఉంటుంది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దాని ప్రకారం ఇస్తే ఈజీ ఉంటుంది మరి అట్లా ప్లాన్ చేయరాదు అందరినీ మరి గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రభుత్వానికి కులాలు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటిది కూడా మీకు అందరూ తెలుసు బట్ యేసు ప్రభు దీవెన మీకు అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం సెక్యూరిటీ పరంగా సేఫ్టీ పరంగా కానీ రెండోది డెవలప్మెంట్ వెల్ఫేర్లో కానీ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తెలుసు మీకు అందరికీ తెలుసు మీ అందరికీ పర్సనల్ ఇన్వైట్ ఏంటంటే రేపు ఉప్పల్ బగాయత్లో ఫౌండేషన్ వేస్తుంది స్టేషన్లో రేపు మరి ఉదయం 10 గంటలకు అక్కడ వేస్తున్నారు దయచేసి అందరూ కూడా మీరు అక్కడ 2 acres ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ సైట్ కూడా ఇచ్చిండ్రు దానికి డబ్బులు కూడా అలొకేట్ చేసారు 2 crores కాబట్టి మన క్రిస్టియన్ భవన్ ఉప్పల్ బగాయత్ అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని నిజామాబాద్లో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి 100 మంది నాయకులు కార్యకర్తలు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు గులాబీ కండువాలతో వాటిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈడీ సిబిఐ పేర్లతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలస్వామి పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెల్కపల్లి ఎంపీపీ సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని నిజామాబాద్లో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి 100 మంది నాయకులు కార్యకర్తలు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు
గులాబీ కండువాలతో వాటిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈడీ, సిబిఐ పేర్లతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలస్వామి, పార్టీ మండల ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ పండుగకు గిఫ్ట్స్, రంజాన్ పండుగకు తోఫాలు, బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ అందజేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్లో నిర్వహిస్తున్న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 15,000 మంది ప్రజలతో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులు అద్భుత కుమార్, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీఎం రమేష్, స్థానిక కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, దేదీప్యరావు, సంగీత యాదవ్, పాస్టర్లు విద్యాసాగర్, యేసురాజు, జోసెఫ్ నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి సెలబ్రేషన్స్ కోసమే మరి మేమందరం కూడా ఈ గ్రౌండ్ సిద్ధం చేయడం జరిగింది. మరి అది మన అనుకోవాలి దేవుడి పైన అనుకోవాలి. ఎందుకంటే 1 year లోపల మన సొంత స్థలంలాగా కూడా జిహెచ్ఎంసీ తరఫున ఈ స్థలం దొరికిందంటే మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా మరి సోదరులందరూ కూడా మాట్లాడారు ఇంతకుముందు. మరి నేను చెప్పాల్సిన ఒకటే, ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అనేక విధాలుగా, ఇప్పుడు ఈ సోదరులందరూ నా గురించి చెప్పారు, అది నా ఘనత కాదు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఘనత అని చెప్పాలి. పేదలు ఎప్పుడు ఆదుకుంటాం. మరి ఇట్లాంటి పథకాలు మరి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి అనేక పథకాలు పేదల గురించి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కరెంట్ ఎక్కడిది, మీకు కరెంట్ ఎక్కడిది, నీళ్ళు ఎక్కడిది, ఇట్లా అందరూ కూడా విమర్శించడం జరిగింది. దాన్ని విజయ్ గారు, రెవరెండ్ యేసురాజు గారు, కమిటీ వారు వారిని ఓకేతో మనం జరుపుకుంటున్నాం. ఎంత అద్భుతం అంటే ఊహించగలటువంటి అద్భుతం. మొదట్లో మేమందరం భాషలము
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి డబుల్ డిజిట్ కూడా రాదని సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. మోదీని, బీజేపీని ఎదుర్కొనే శక్తి కేసీఆర్ కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో పొత్తు కొనసాగిస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం చేశామని చెప్పారు. స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఒక గొంతు వినపడాలి. ఒకసారి ఇమీడియట్గా కేసీఆర్ అధికారంలోకి వస్తాడని అవేమి నాకు అటువంటి భ్రమలు లేవు. కానీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానం ప్లే చేస్తాడు. మొదట్లో లేదు, అందుకని అందరం కలవలేదు. మొదట్లో బీజేపీ కలుపుకోవాలనుకున్నాడు. ఈ ఎలక్షన్ కమిషన్ని కొలీజియం సిస్టమ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేయాలి. సుప్రీంకోర్టులో ఇవ్వాలి. ఈ మధ్య ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ పతనం స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేము గుజరాత్లో ఇన్ని గెలిచాం, అన్ని గెలిచామని. దాదాపు 100కు పైగా స్థానాలు అతి తక్కువ స్వల్ప తేడాతో గుజరాత్లో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు ఓడిపోవటం జరిగింది. అక్కడ అనేక రీజన్స్తో వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. మరి మీరే అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో మీ సంగతే, మీరు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో మీ సంగతే. ఉప ఎన్నికలు జరిగినటువంటి దాదాపు 8 వీటిలో 6-7 స్థానాలు కోల్పోయారు కదా, అక్కడ మీ సంగతే. అందువలన బీజేపీ అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, పారిశ్రామిక వ్యతిరేక విధానాలు, దేశ ఆర్థిక రంగంలో పేదలకు అన్యాయం చేసే విధానాలు, మతం పేరుతో సమాజంలో చీల్చిపెట్టేటువంటి విధానాలకి ఇక చెల్లుబాటు అవబోతుంది. దానికి అనుగుణంగా ఇవాళ బీఆర్ఎస్గా కన్వర్ట్ చేస్తుంది కూడా మేము హర్షిస్తున్నాం. ఎందువల్లంటే కేసీఆర్ నిలకడగా ఇవాళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేస్తున్నాడు. ఆ విధంగా నరేంద్ర మోడీ చేసే తప్పులను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎత్తి దాన్ని ప్రశ్నించే మరొక గొంతు మేము ఆల్రెడీ కమ్యూనిస్టులుగా మేము ఎప్పుడు కూడా సెక్యులరిజం, డెమోక్రట్ ఫోర్సెస్, అదేవిధంగా లెఫ్ట్ ఫోర్సెస్ అందరూ మంచిగా ఉండాలి, దేశం బాగుండాలి, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలని మేము కోరుకునేవాళ్ళం. మా గొంతుకు తోడు ఇంకో గొంతు యాడ్ అయినందుకు మేము సంతోషంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ విధానాలని వ్యతిరేకించే వాళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి. అయితే ఆయా రాష్ట్రాల్లో అందరూ కలవకపోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ వేరుగా ఉంటుంది, టీఆర్ఎస్ వేరుగా ఉంటుంది. మాకు సంబంధించి ఇప్పుడు టీఆర్ఎస్ మేమైతే ఒక అనుకూలమైన వాతావరణంలో ఉన్నాం. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎన్నికల ఎత్తుగడలు, పొందికలు ఉంటాయి. అంతిమంగా అల్టిమేట్గా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత పోస్ట్ ఎలియన్స్ వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలియన్స్ ఉండవు, ఇక్కడ రాష్ట్రాల వారీగా ఉంటాయి. పోస్ట్ ఎలియన్స్ అంటే ఎన్నికల తర్వాత వచ్చే ఆ ఎలియన్స్లో ఖచ్చితంగా రేపు బీజేపీ ఓటమి ఖాయం. అదేవిధంగా ఈ ప్రజాతంత్ర పార్టీలు ఏది పెద్ద పార్టీ ఇందులో అయితే నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా నెక్స్ట్ టు బీజేపీ భారతదేశంలో ఉంది. ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా వచ్చేసరికి ఒక పొందిక, ఒక ఫ్రంట్ ఏర్పాటు అవుతుందని నేను భావిస్తున్నాను. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం ఉమా మహేశ్వరపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి రామచంద్రపురం వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారులో 5 వ్యక్తులు ఉండగా వీరిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వాల్యుబుల్ ఏమోనండి సంచులు ఏంటో ఏంటో చదవలేదు లోపల పెట్టయితే పోయింది వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న సింహాచలం కొండపైకి వెళ్లే బస్సులలో అన్యమత ప్రచారం చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన సింహాచలం దేవస్థానం ఆవరణలో అన్యమత ప్రచారం జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల ఆవరణలో అన్యమత ప్రచారాన్ని తక్షణమే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని, హిందూ దేవాలయాల వైపు అన్యమత ప్రచారం కోసం వస్తున్న వారిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తీస్తే అవుతుందేమో చూడండి. పేరు తీసేయాల, తీసేయండి మొత్తం. వస్తుంది 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 వస్తుంది. వెయిట్ 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 కాబట్టి స్టిక్కర్ తీయాలన్నా. లేదు వెళ్ళకూడదు. మీకు చూడండి అప్పుడు చదవండి. చదివారు కదా, తీసేయాల. స్టిక్కర్ తీసేయాలి. గ్యాస్ సైడ్ పెట్టు. అది లేదన్నా, లేదు. మీకు ఒకటి కావచ్చు. బండి ఆడ పెట్టాను. స్టిక్కర్ తీసేయండి. స్టిక్కర్ తీసేయండి, లేదంటే బండి పక్కన పెట్టేసా. స్వామి స్టిక్కర్ తీయాలండి. ఇది సీరే అక్కడ బోర్డు కూడా చూశారు కదా, స్టిక్కర్ తీయాలి. బోర్డులో అలాంటి స్టిక్కర్లు అంటే అలా లేదు అక్కడ. దేవుళ్ళందరూ నీకు ఒకటి కావచ్చు, మాకు కాదు. తీస్తే అవుతుందేమో చూడండి. పేరు తీసేయాల, తీసేయండి మొత్తం. వస్తుంది 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 వస్తుంది. వెయిట్ 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 కాబట్టి స్టిక్కర్ తీయాలన్నా. లేదు వెళ్ళకూడదు. మీకు చూడండి అప్పుడు చదవండి. చదివారు కదా, తీసేయాల. స్టిక్కర్ తీసేయాలి. గ్యాస్ సైడ్ పెట్టు. అది లేదన్నా, లేదు. మీకు ఒకటి కావచ్చు. బండి ఆడ పెట్టాను. స్టిక్కర్ తీసేయండి. స్టిక్కర్ తీసేయండి, లేదంటే బండి పక్కన పెట్టేసా. స్వామి స్టిక్కర్ తీయాలండి. ఇది సీరే అక్కడ బోర్డు కూడా చూశారు కదా, స్టిక్కర్ తీయాలి. బోర్డులో అలాంటి స్టిక్కర్లు అంటే అలా లేదు అక్కడ. దేవుళ్ళందరూ నీకు ఒకటి కావచ్చు, మాకు కాదు.
ఇక బ్రదర్ ఇక కార్లే తీసి పడేస్తున్నారు. మళ్ళీకేంటి కరెక్టే. కార్లో ట్యాక్సీ వాళ్ళు కూడా అదే కదా పరిస్థితి అంటారు. నేను అంటుంది ట్యాక్సీ వాళ్ళు కూడా అదే పరిస్థితి అవుతుంది. మరి ఏం చేయలేం కదా. తీసేవే హలో క్రిస్టియన్స్, ఇదే పరిస్థితి ఇక్కడ సింహాచలం దేవస్థానం దగ్గర. ఇంత ఘోరంగా అన్యమత ప్రచారానికి సపోర్ట్ చేస్తున్నటువంటి సింహాచలం దేవస్థానం యొక్క కార్యనిర్వహణ అధికారులు ఎలాంటి వీడియో వల్లే సీఎం కేసీఆర్ వైఫల్యాలను ప్రశ్నించడం తప్ప అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి అన్నారు. తమ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఆమెను చూడడానికి కార్యకర్తలు వస్తుంటే పోలీసులు దారుణంగా కొడుతున్నారని ఆరోపించారు. తాము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే కర్ఫ్యూ పెట్టారని ధ్వజమెత్తారు. తమ నాయకురాలికి ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆయన హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని హితవు పలికారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వాళ్లను తెలంగాణ, ఆంధ్రకు చెందిన పలువురు మంత్రులు దర్శించుకున్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు దంపతులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరిరువురిని దేవస్థానం ఈవో లవన్న, ప్రధాన అర్చకులు, ఇతర సిబ్బంది సింహద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశమంతటా అమలుపరిచే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. పరిగి మండల పరిధిలోని లక్నాపూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ వస్తే ఇవన్నీ కూడా కొనసాగిస్తాం, ఇవన్నీ కూడా మేము మా మేనిఫెస్టోలో పెడతామని చెప్పడం అంటే ఇది 29 సంవత్సరాల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బమ్రతం పడుతున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల్లో జనరల్ గా ఎప్పుడైనా చూస్తే ఏ ఎన్నికలు వచ్చినా ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో అని పెడతారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఏం చెప్పాలి, ఇవన్నీ మేనిఫెస్టోలు. ప్రజల అవసరాలను ఎప్పుడప్పుడు తీర్చే విధంగా మనం పనిచేయాలి, అదే మన మేనిఫెస్టో అని చెప్పడం. అన్ని కూడా ఇలా మీరు చూస్తున్నారు, ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాలు, మన రాష్ట్రంలో పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఏ దేశంలో కూడా లేదు. మీరు అందరు కూడా చూస్తున్నారు. ఇలా ప్రతి ఇంటికి కూడా తక్కువలో తక్కువ 5-6 సంక్షేమాలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూట అవుతుంది, మీ అందరు కూడా తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటికి కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో సంక్షేమాలు చేస్తున్నాం. కానీ దీన్ని అందరం కూడా మనం మరి ఎక్కడ ఉన్నా మనం చర్చ చేయాలి. మన గ్రామంలో మరి ప్రతి ఇంటికి సంక్షేమాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి ఆ ప్రజలకు చెప్పడం, అవన్నీ కూడా పార్టీ వస్తే ఇవన్నీ కూడా కొనసాగిస్తాం, ఇవన్నీ కూడా మేము మా మేనిఫెస్టోలో పెడతామని చెప్పడం
అంటే 9 సంవత్సరాల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా మరి టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బమ్రతం పడుతున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల్లో జనరల్ గా ఎప్పుడైనా చూస్తే ఏ ఎన్నికలు వచ్చినా ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో అని పెడతారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఏం చెప్పలే, ఇవన్నీ మేనిఫెస్టోలు. ప్రజల అవసరాలను ఎప్పుడప్పుడు తీర్చే విధంగా మనం పనిచేయాలి, అదే మన మేనిఫెస్టో అని చెప్పడం. అన్ని కూడా ఇలా మీరు చూస్తున్నారు, ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాలు, మన రాష్ట్రంలో పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఏ దేశంలో కూడా లేదు. మీరు అందరు కూడా చూస్తున్నారు. ఇలా ప్రతి ఇంటికి కూడా తక్కువలో తక్కువ 5-6 సంక్షేమాలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూట అవుతుంది, మీ అందరు కూడా తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటికి కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో సంక్షేమాలు చేస్తున్నాం. కానీ దీన్ని అందరం కూడా మనం మరి ఎక్కడ ఉన్నా మనం చర్చ చేయాలి. మన గ్రామంలో మరి ప్రతి ఇంటికి సంక్షేమాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి ఆ ప్రజలకు చెప్పడం, అవన్నీ కూడా బాధ్యత మీ అందరిది. కాబట్టి మీరందరూ కూడా మరి గడిచిన ఎన్నికల్లో అన్నిట్లలో కూడా మనం గెలుస్తున్నాం. మళ్ళీ మనకు ఎన్నికల సందర్భం రాబోతుంది. ఇంకా ఒక సంవత్సరం అంటే దాదాపు ఒక 9-10 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత స్థానిక సంస్థలు వస్తాయి. అన్ని ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం గెలవాలి. అంటే దానికి కారణం మనం చేసేటువంటి పనులను, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలను ప్రజలకు తీసుకుపోయి వాళ్ళకి అందరికి కూడా నచ్చజెప్పి ఈ ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, మీకు అందరికీ ప్రభుత్వానికి అండగా ఉంటేనే మనకి ఇవన్నీ కూడా కొనసాగుస్తాయి. కాబట్టి తప్పకుండా మనం టిఆర్ఎస్ పార్టీని బలపరిచే విధంగా మీరందరూ కూడా ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలి, ప్రతి జాగాలో కూడా చర్చ పెట్టాలి. ఇంకా మీకు ఏమైనా అవసరాలు ఉంటే అవసరాన్ని మండల నాయకులకు తీసుకురావడం, లేకపోతే నా దృష్టికి తీసుకురావడం. తప్పకుండా ఆ సమస్యలు తీర్చినప్పుడే ఆ ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ముఖ్య శబరిమల యాత్రకు టీఆర్ఎస్ ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. అయ్యప్ప భక్తులకు రాయితీపై ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి డిపాజిట్లు లేకుండా హరిహర సుతుడు శ్రీ అయ్యప్ప స్వామి దర్శనాన్ని సురక్షితంగా సుఖవంతంగా చేసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్సుల కోసం దగ్గరలోని డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పల్ బగాయత్లో ఈ నెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగుతోంది. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల మతాలకు అతీతంగా కేసీఆర్ చేయూత. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడి. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోంది. సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.